ఇడ్లీ దోశ బోండే. ఈ సిగ్గి తప్పింది వచ్చింది సంది నా కొడుకుకు మస్తు ఖర్చు ఎక్కువైంది. ఇక పెళ్లి కాక ముందుకు రూపాయి రూపాయి ఒక దగ్గర వేసి అదో ఏదో ఇంట్లో తీసుకొని వచ్చేది. ఇప్పుడు చూసినావా అది ఇప్పి ఇది ఇప్పి అని ఎట్లా పానం తింటుందో అని. అన్ని రేపు రేపు అయితే బతకనిస్తట్టే లేదు. ఓ అమ్మో, లేవే నా దగ్గర పైసలు లేవంటే ఇజ్జత్ పోతట్టుంది. మళ్ళీ ఏమని అనుకోగల పెళ్ళమని ఇజ్జత్కి సవాలన్నట్టు ఏదడితే అది ఇప్పిస్తుంది కదా. కాదు ఇంట్లో ఉప్మనో బొక్మనో పులిహోర అన్నమో చేసుకొని తింటే కదా ఇడ్లీ బోండ దోశ ఇప్పిద్దు బాబా అని అంటుంది. అవ్వ తిండి పోతుమో కన్నా చెప్పు. ఖర్చు ఎట్లకైనా ఏం కథ అని ఇంత ఆలోచన ఉండదా మా ఆడిదాని అయినప్పుడు. ఇడ్లీ బోండా దోశ. ఓ అక్క, ఆగు ఆగు, ఇడ్లీలు దోశలు బోండలు ఉడుకుడుకున్నాయా లేకుంటే చల్లగైనయా? అమ్మా వేడి వేడి ఉంటాయమ్మా, ఈ బండి పెట్టుకున్నది ఎందుకు, ఆ లోపల వేస్తే వేడి ఉంటాయి. ఇంకా 3-4 గంటలైనా సరే చాలా ఉడుకుడుకు పొగలు పొగలు వెళ్తుంటాయమ్మా. తీసుకో తీసుకో, ఏమేం కావాలి బావా, ఏమేం తీసుకోవాలి? ఏమో నీ ఇష్టం, నువ్వేమేమి తింటావో అవి తీసుకోపోరాదు. నేను పైసలు అయితే ఇస్తా కానీ పో తీసుకోపో. ఓ అక్క, 2 ఇడ్లీలు 2 బోండలు ఒక దోశ ఇక మస్తు మస్తు అయితాయా లేకుంటే కడుపు ఖాళీగా అనిపిస్తుందా? గట్లయితే ఓడలు గిట్లున్నాయా? 2 ఓడలు అయితే ఇంకా కమ్మ ఉంటాయి. లేవు లేవమ్మా, ఓడలు అయిపోయినాయి. నిన్న మొన్న ఓడలు పెట్టినా కానీ సరిగ్గా సేల్ కాలేదని ఇక ఓడలు తీసేసిన. ఏ ఇడ్లీ బోండా దోశ అన్ని ఉన్నాయి, వేడి వేడిగా ఉన్నాయి. చట్నీ ఇట్లా మస్తు టేస్ట్ ఉంటదమ్మా, తీసుకో. అబ్బా, వాసన అయితే గుమ్మమంటుందక్కో. ఇక టేస్ట్ మంచిగా ఉందనుకో రోజు రాక రోజు ఇప్పిస్తాను నా మొగడు నాకు, రోజు తీసుకుంటా మంచిగా గిరాకైతే. సరేనా నీకు?